నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రాంతంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా కూడా గవర్నమెంటు అంటే ఎవరో బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని గవర్నమెంట్ అంటారనేది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. బాగా ఆలోచన చేయండి ఈ విషయంలో. ఎవరైతే గవర్నమెంటు అన్ని విధాలుగా నిలబడుతుందో కొన్ని ఏళ్ల నుండి ఇప్పటికి వరకు కూడా అధికారుల వల్ల గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్కు అధికారుల వల్లనే ప్రభుత్వం అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్రభుత్వం, వాళ్ళనే గవర్నమెంట్ అంటారు. వాళ్ళు ఎక్కడ ఏ పేపర్లో ఏ విధంగా ఉండాలి అన్న రాసే ప్రతి ఒక్క పదం గవర్నమెంటు. కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్టీలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, నాయకత్వం ఎప్పుడైతే వచ్చిందో, ఆ నాయకత్వానికి బలోపేతమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా తయారయ్యారో, ఏ విధంగా అయితే రాజ్యాంగం తయారైందో, ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలే పూర్తిగా రాజ్యాంగం ఒక గవర్నమెంటు, రాజ్యాంగము ఒక దేశ అధినాయకత్వం. ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విధి విధానాలతోనే ముందుకెళ్తానే ఉండాలి, కానీ అది ప్రభుత్వ పరంగా ఉండాలి. ఈరోజు 5 ఏళ్ళు ఒక నాయకుడు, ఇంకొక 5 ఏళ్ళు ఇంకొక నాయకుడు, ఇంకొక 5 ఏళ్ళు ఇంకొక నాయకుడు వస్తాడు. కానీ అధికారి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారి మినిమం 60 ఏళ్ళు ఉంటాడు. మినిమం 60 ఏళ్ళు. దాదాపు ఒక ఎంఆర్ఓ, ఒక ఎంపీడీఓ ఎవడైనా కానీ మినిమం దాదాపు అంటే 60 ఏళ్ళు వాళ్ళ వయసు పరిమితి, వాళ్ళ హోదా, కథ, వాళ్ళ విధానాలన్నీ. కాబట్టి గవర్నమెంట్ అంటే మీరు. ఈ గవర్నమెంట్ మీరై ఉండి ఎక్కడైనా కానీ మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులను, మీతో మాట్లాడాలనుకునే వ్యక్తులను చాలా వరకు నిర్లక్ష్య వైఖరితో ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. గుద్ద కింద కుర్చీ వేసుకొని కూర్చొని బాతకాన్ని కుట్టడం కాదు గవర్నమెంట్ అంటే. ప్రభుత్వం అంటే ప్రభుత్వం మాది అని పెత్తనం చెలాయించే విధంగా, ప్రజలకు అండదండగా ఉండే విధంగా గవర్నమెంటు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలి. అలా లేని పక్షంలో ఖచ్చితంగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం మీది. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ పార్టీ నాయకత్వం ఈరోజు గవర్నమెంట్గా తయారవుతుంది అంతే. తర్వాత మళ్ళా ఇంకొకటి అయితే పూర్తిగా దాంట్లో ఉండేది మీరే. బాగా గుర్తుపెట్టుకోండి.